గోదావరి ఖనిలో పలు చోట్ల నిర్మించబడుతున్న షాపింగ్ కాంప్లెక్స్లలో బాధితులకు న్యాయం జరిగేలా స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం గోదావరి ఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కపూరి సూర్య మాట్లాడుతూ, అభివృద్ధి పేరిట కూల్చివేతలు, షాపింగ్ కాంప్లెక్స్ల పేరిట నిర్మాణాలు, అనధికార కట్టడాలు అంటూ తిరిగి కూల్చివేతలు పారిశ్రామిక ప్రాంతంలో పరిపాటిగా మారిందని అన్నారు. విధ్వంసం నుండి వికాసం వైపు అడుగులు వేస్తున్నామని ఎమ్మెల్యే చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేకుండా పోగా పూర్తిగా భిన్నంగా ఉన్నాయని ఆరోపించారు. అభివృద్ధి పేరిట అడ్డగోలుగా అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయని, నిజమైన బాధితులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలను బహిర్గతం చేసేలా ప్రతి షాపింగ్ కాంప్లెక్స్ వద్ద లబ్ధిదారుల వివరాలను ప్రకటించాలని, అర్హులందరికీ చట్టపరమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం అఖిలపక్ష కమిటీ చేత నిజ నిర్ధారణ జరిపించి ఎల్బీ నగర్ కాంప్లెక్స్ నుండి ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ప్రతిపాదించారు. ఏ ఒక్క బాధితునికి అన్యాయం జరిగినా సిపిఐ సహించే ప్రసక్తే ఉండదని, బాధితులతో కలిసి పోరాటాలకు శ్రీకారం చుడతామని సూర్యతో పాటు సిపిఐ తిలక్ నగర్ శాఖ కార్యదర్శి శనగరపు చంద్రశేఖర్ హెచ్చరించారు. కూల్చివేయడం, నిర్మించుకోమని చెప్పి నోటి మాట ద్వారా చెప్పడం, ఆ తర్వాత మరో చేత వాళ్ళే కూల్చడం అనేది రామగుండంలో పరిపాటిగా జరుగుతూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న ఆగస్టు 15 తారీఖు నాడు విధ్వంసం నుండి వికాసం వైపు మనం ప్రయాణం చేస్తున్నామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిండు. కానీ ఈరోజు రామగుండంలో పరిస్థితులను గమనిస్తే వికాసం నుండి విధ్వంసం వైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎల్బీ నగర్కు సంబంధించినటువంటి కాంప్లెక్స్లో అక్రమార్కులు నిర్మాణం చేస్తున్నారనే ఒక అక్కసు పెట్టుకొని దాన్ని పూర్తిగా డిస్మాటిల్ చేయడం, కనీసం ప్రైమరీ ఎంక్వైరీ చేయకుండా డిస్మాటిల్ చేసి తదుపరి లబ్ధిదారుల వివరాలు కావాలని కోరడం జరిగింది. బాధితులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి బాధితులు ఏదైతే స్ట్రక్చర్ నిర్మించుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి బోర్డును అక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే గారు వాళ్ళని పిలిపించుకొని ఉన్నటువంటి లబ్ధిదారులకు రూమ్ ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. ముందుగా కూల్చివేతలు ఎందుకు, మళ్ళీ కట్టుకోమని చెప్పి వాళ్ళకు మాట ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు కూల్చివేసిన స్ట్రక్చర్కు నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాకుండా మా నిబద్ధత మేము చాటుకున్నట్టుగానే మీరు ఎక్కడైతే కాంప్లెక్స్లు నిర్మాణం చేస్తున్నారో బస్టాండ్ కాలనీ కానీ, రాజేష్ థియేటర్ కానీ, ఓల్డ్ అశోక్ కానీ, తిలక్ నగర్ సెంటర్లో కానీ మీ లబ్ధిదారుల వివరాలను ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తే అక్కడ ఎవరు కూడా స్పందించలేదు. మేమే కమ్యూనిస్టు పార్టీగా అక్కడికి వెళ్ళి ఒక బోర్డును కట్టడం జరిగింది, లబ్ధిదారుల పేర్లను రాయాలని చెప్పి. 24 బాక్సులు ఉన్నాయి కాబట్టి 24 పేర్లు రాస్తే ఇక మాది అయిపోతుంది, చేతులు దులుపుకున్నాం, మా అంత నిజాయితీ పరులు ఎవరు లేరని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఈరోజు అక్కడ రాసినటువంటి పేర్లలో బినామీ పేర్లు ఎక్కువైనాయి, అక్కడ రూములు కోల్పోని వాళ్ళు ఎక్కువయ్యారు. అసలు తిలక్ నగర్ కాంప్లెక్స్కు మీరు తీసుకున్నటువంటి విధి విధానాలు ఏంటియో అక్కడ జోక్యం చేసుకున్న కార్పొరేషన్ అధ్యక్షుడు, స్థానిక కార్పొరేటర్, ఎమ్మెల్యే గారు స్పష్టమైనటువంటి విధి విధానాలను ప్రకటించండి. మీ నోటి మాట చెల్లది, కాగితమే ఎక్కడికి పోయినా చెల్తుంది. ఈరోజు అవి అక్రమ కట్టడాలని చెప్పి మీ చేతిలో ఉన్నటువంటి టౌన్ ప్లానింగే రాజేష్ థియేటర్ ఓనర్లకు 21 మందికి నోటీసులు కూల్చివేయమని ఇచ్చిందా ఇయ్యలేదా ఎమ్మెల్యే గారు స్పష్టం చేయాలి. 21 మందికి మీరు కూల్చివేయాలని నోటీసులు పోయినాయి. సింగరేణి జిఎం ఎస్ఎండ్పిసిని అక్కడ వాచ్మెన్గా పెట్టిండు నిర్మాణాలు చేయొద్దని. రామగుండంలో మీ నోటి మాట చెల్లడం ఆగిపోయింది. మీ చుట్టూ ఉన్నటువంటి కోటరీలు చెప్పే చెప్పుడు మాటలను తగ్గించి ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి వస్తే లబ్ధిదారులు ఎవరు, బాధితులు ఎవరు, బాధితుల పేరు చెప్పుకొని కడుపు నింపుకునేటోళ్ళు ఎవరో బయటపడుతుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు ప్రజల్లోకి వచ్చి ఈ అన్ని వివరాలు తెలుసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నగర్ చౌరస్తాలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. ఆ కాంప్లెక్స్లో బాధితులకు సమన్యాయం జరగలేదు. సరైనటువంటి లబ్ధిదారుల ఎంపిక జరగకుండా గతంలో 30 సంవత్సరాల క్రితం అక్కడ ఉన్నటువంటి టేలను ఆసరా చేసుకొని వారి పేర్లు ఎంటర్ చేశారు.
గత 30 సంవత్సరాల క్రితం నేను చిన్న పిల్లగాన్ని ఉన్నప్పుడు ఉన్నటువంటి టేల వాళ్ళు చనిపోయి 30 సంవత్సరాలైనా వారి పేరు ఎంటర్ చేసి వారికి ఇచ్చారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ లబ్ధిదారులు నౌ ప్రజెంటు కూల్చివేతల వరకు ఉన్నటువంటి వారికి ఎందుకు న్యాయం చేయలేదని మేము సిపిఐ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. అందులో కాంగ్రెస్ పార్టీ జోక్యం ఏంటిదో సమాధానం చెప్పాలని మేము కమ్యూనిస్టు పార్టీగా ప్రశ్నిస్తున్నాం. స్థానిక జనరల్ మేనేజర్ జిఎం గారు అతి ఉత్సవం చూపిస్తుంది. ఆయనకు సంబంధం లేనటువంటి విషయాలల్లో జోక్యం చేసుకుంటుంది. అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని ప్రభుత్వానికి సరెండర్ చేసి స్థలాన్ని ఇవ్వాలి తప్ప ఆయనే వచ్చి స్థలం ఇచ్చినట్టు ముగ్గుపోతాడు, ఆయనే వచ్చి కూల్చివేతలు చేస్తాడు, ఆయనే ఒక మనిషిని ఇది పర్మిషన్ లేదని ఎస్ఎన్పిసిని అక్కడ ఒక ఎస్ఎన్పిసి నియమించి కాపలా పెడుతుంది. దీనికి సమాధానం జనరల్ మేనేజర్ గారు చెప్పాలి. కమ్యూనిస్టు పార్టీగా ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు న్యాయం జరగకుంటే ఈ స్థానిక శాసనసభ్యులు విధ్వంసాలు చేస్తే కమ్యూనిస్టు పార్టీగా చూస్తూ ఊరుకోం. బాధితులకు అండగా ఉండి ఉద్యమాలు చేయడానికి కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు ముందుంటుందని కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తున్నాం. ఇంకా ఈ మీడియా సమావేశంలో సిపిఐ నాయకులు గౌతమ్ గోవర్ధన్, ఘోషిక మోహన్, ఏఐవైఎఫ్ నాయకులు ఆసాల నవీన్, అబ్దుల్ కరీం, చంద్రయ్య, మల్లేష్, ఈశ్వర్, శివ, బాధితులు దశరథం, రమేష్, రంగయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.